హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పింఛన్లు కానివ్వండి, లేదంటే మహాలక్ష్మి 2500 రూపాయల పథకం కానివ్వండి, లేదంటే ఇందిరమ్మ ఇళ్ల పథకం కానివ్వండి, లేదంటే రాజీవ్ యువ వికాసం పథకం కానివ్వండి, ఇటువంటి పథకాల ద్వారా మీకు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు కనుక రావాలి అంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలన్నమాట. సో ఎన్పిసిఐ మీ యొక్క ఆధార్ నెంబర్కు లింక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తాను, డీటెయిల్గా వినండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పథకం ద్వారా కూడా ప్రభుత్వం డబ్బులు వేస్తూ ఉంటుంది కదా. సో ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం ఇది తప్పనిసరి చేసిందనమాట. సో మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను, చూడండి. ముఖ్యంగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారు తప్పకుండా మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే ఏమీ లేదండి. సో మీ యొక్క ఆధార్ నెంబర్కు ఏదైనా బ్యాంక్ అకౌంట్ లింకు అయిందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేదంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాము, పదండి. ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ లింకింగ్ జరిగిందో లేదో తెలుసుకోవాలంటే తప్పకుండా ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్పిసిఐ ఆధార్ లింక్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు ఎన్పిసిఐ వెబ్సైట్ ముందుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ కనిపిస్తున్న ఎన్పిసిఐ వెబ్సైట్ పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే అది ఎన్పిసిఐ వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుందనమాట. సో ఎన్పిసిఐ వెబ్సైట్లోకి మీరు వెళ్ళగానే సో కొంచెం కిందికి కనుక మీరు స్క్రోల్ చేసినట్టయితే కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో చూడండి, కొంచెం కిందికి నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను. కిందికి కనుక వెళ్ళినట్లయితే కింద లాస్ట్లో మనకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనబ్లేర్ అని చెప్పేసి మనకి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మిమ్మల్ని మరొక ట్యాబ్లోకి తీసుకొని వెళుతుందనమాట. సో మరొక ట్యాబ్లో ఇక్కడ పైన నేను క్లిక్ చేస్తూ ఉన్నాను, చూడండి. 3 గీతలు ఉన్నాయి కదా పైన. ఆ పైన ఉన్న 3 గీతల పైన నేను క్లిక్ చేస్తూ ఉన్నానండి. క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. సో దీంట్లో అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ ఉన్న అకౌంట్ డీటెయిల్స్ పైన నేను ట్యాప్ చేస్తూ ఉన్నాను. ట్యాప్ చేయగానే అది మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుందన్నమాట. సో మీ యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని కూడా అందులో ఎంటర్ చేయగానే అసలు మీ ఆధార్ కార్డు అనేది ఏ బ్యాంకు అకౌంట్కు లింక్ అయిందో ఆ బ్యాంకు యొక్క నేము మరియు ఆ బ్యాంకు యొక్క లాస్ట్ 4 నెంబర్లు కూడా మీకు అక్కడ చూపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇలాగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఏ బ్యాంకుకు లింక్ అయిందో చాలా ఈజీగా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, మీ యొక్క ఆధార్ నెంబర్కు ఎన్పిసిఐ లింకింగ్ కనుక జరిగినట్లయితే ఏదైతే బ్యాంకు లింక్ అయిందో ఆ బ్యాంకు వివరాలన్నీ కూడా మీకు అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూపించారనమాట. సో బ్యాంకు నేము అలాగే లాస్ట్ 4 నెంబర్లు కూడా చూపించే అవకాశం ఉందన్నమాట. తప్పకుండా ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి కానివ్వండి, లేదంటే ఆసరా పింఛన్లకు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా పథకానికి కానివ్వండి, ఇటువంటి పథకాలకు అప్లై చేసుకొని ఉంటారు, అటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్పేసి మీరు అడగవచ్చండి. చెక్ చేసుకుంటే ఏంటి ఉపయోగం అంటే, మీరు ఏదైనా పథకానికి కనుక అప్లై చేసుకుంటే తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుందన్నమాట. మధ్యలో ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియోనే కాదు, ఎవరైతే మనకి ఆసరా పింఛన్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇటువంటి పథకాలకు అప్లై చేసుకుంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.